Good morning, everyone. Today we will learn the vocabulary with letter Q. Let us see the words that we are going to learn. Qualify, quarrel, quicken, quench, query, question, quite, quit, quote, quaff. చూడండి మళ్ళీ క్వాలిఫై, క్వారల్, క్వికెన్, క్వంచ్, క్వరీ, క్వశ్చన్, క్వైట్, క్విట్, కోట్, క్వాఫ్. ఈ 10 పదాలు, ఈ 10 పదాలు మనం ఈరోజు నేర్చుకుందాం. ఈ 10 పదాల మీనింగ్స్ చూద్దాం, తెలుగు మీనింగ్స్. ఫస్ట్ క్వాలిఫై. క్వాలిఫై అంటే అర్హత పొందు. నెక్స్ట్ క్వారల్. క్వారల్ అంటే తగాదా, గొడవ. నెక్స్ట్ క్వికెన్. క్వికెన్ అంటే వేగవంతం చేయు, త్వరగా చేయి. నెక్స్ట్ క్వంచ్. క్వంచ్ అంటే ఆచుట, ఆకలి తీర్చుట, దాహం తీర్చుట. క్వంచ్ దాహం తీర్చుట. నెక్స్ట్ క్వెర్రీ. క్వెర్రీ అంటే ప్రశ్న లేదంటే సందేహం. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ అంటే ప్రశ్నించడం లేదంటే ప్రశ్న. నెక్స్ట్ క్వైట్. క్వైట్ అంటే నిశ్శబ్దం, సైలెంట్గా, పీస్ఫుల్గా ఉండడం. క్విట్. క్విట్ అంటే వదిలేయడం. కోట్. కోట్ అంటే ఉల్లేఖించు, ఏదన్నా కోట్ చేయటం, ఎవరినన్నా కోట్ చేయటం. ఫేమస్ కొటేషన్స్ ఉంటాయి కదా, ఆ కొటేషన్స్ని కోట్ చేయటం. నెక్స్ట్ క్వాఫ్. క్వాఫ్ అంటే హృదయపూర్వకంగా తాగడం. ఏదైనా డ్రింక్స్ తాగినప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగడం అనమాట, హృదయపూర్వకంగా. సో ఈ విధంగా క్వాలిఫై, క్వారల్, క్వికెన్, క్వంచ్, క్వరీ, క్వశ్చన్, క్వైట్, క్విట్, కోట్, క్వాఫ్. ఈ మీనింగ్స్ జాగ్రత్తగా రాసుకొని చదవండి ఒకసారి. అప్పుడు తర్వాత నెక్స్ట్ పార్ట్కి వెళ్ళండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతాయి వర్డ్స్. లెట్ us see the verb forms for these words. First one, qualify. Qualify spelling QUALIFY, qualify. ఇక్కడ వై ప్లేస్లో V2కి అండ్ V3కి ఐఈడి యాడ్ చేస్తున్నాము. V4కి వై అలాగే ఉంచి ఐఎన్జీ యాడ్ చేస్తాము. V5కి వై ప్లేస్లో ఐఈఎస్ యాడ్ చేస్తాము. అంటే V4 మాత్రం మారదు, ఓన్లీ సఫిక్స్ ఐఎన్జీ యాడ్ అవుతుంది V4కి. V2కి V3కి ఐఈడి యాడ్ అవుతుంది, V4కి ఐఈఎస్ యాడ్ అవుతుంది అనమాట. క్వాలిఫై, క్వాలిఫైడ్, క్వాలిఫైడ్, క్వాలిఫైయింగ్ అండ్ క్వాలిఫైస్. నెక్స్ట్ క్వారల్. క్వారల్ స్పెల్లింగ్ QUARREL, RREL, క్వారల్. దీనికి V2కి ఈడీ యాడ్ చేస్తాము, V3కి కూడా ఈడీ యాడ్ చేస్తాము, అండ్ V4కి ఐఎన్జీ యాడ్ చేస్తాము, అండ్ V5కి ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ చేస్తాము. క్వారల్, క్వారల్డ్, 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 క్వారలింగ్ అండ్ క్వారల్స్. క్వారల్ స్పెల్లింగ్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు డబల్ ఎల్ కూడా ఇచ్చాను అక్కడ. క్వారల్డ్, QUARRELLED, క్వారల్డ్. క్వారల్డ్ కూడా కరెక్టే అనమాట. క్వారల్డ్ కూడా కరెక్టే, డబల్ ఆర్ డబల్ ఎల్ వస్తుంది అనమాట, క్వారల్డ్. అండ్ క్వారలింగ్లో కూడా మనకి QUARRELLING, క్వారలింగ్, అది కూడా మనకి కరెక్టే అవుతుంది స్పెల్లింగ్. సో అమెరికా అండ్ బ్రిటిష్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో స్పెల్లింగ్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వెర్బ్ వచ్చేసి క్వికెన్. QUICKEN, క్వికెన్. దీనికి ఓన్లీ ఈడీ యాడ్ చేశాను V2కి, V3 కూడా ఈడీ యాడ్ చేసాము, V4కి ఐఎన్జీ యాడ్ చేసాము, V5కి ఎస్ యాడ్ చేసాము. ఓన్లీ సఫిక్స్లో యాడ్ చేసాము అనమాట, ఎక్స్ట్రా వర్క్ ఏం లేదు. క్వికెన్, క్వికెండ్, క్వికెండ్, క్వికనింగ్ అండ్ క్వికెన్స్. నెక్స్ట్ క్వంచ్. క్వంచ్ స్పెల్లింగ్ చూడండి, QUENCH, క్వంచ్. QUENCH, క్వంచ్. దీనికి ఈడీ యాడ్ చేసా V2కి, V3 కూడా ఈడీ యాడ్ చేసా, V4కి ఐఎన్జీ యాడ్ చేసా, V5కి ఈఎస్ యాడ్ చేసా. నాట్ ఎస్, ఓన్లీ ఎస్, ఈఎస్ యాడ్ చేయాలి. క్వంచ్, క్వంచ్డ్, క్వంచ్డ్, క్వంచింగ్, క్వంచెస్. క్వంచెస్ చెప్పడం కూడా క్వంచెస్ అని చెప్పాలి. సో క్వంచెస్. హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ వన్, క్వెర్రీ. క్వెర్రీ అంటే క్వశ్చన్ చేయడం కదా, ఏదైనా క్వెర్రీ. సో క్వెర్రీకి స్పెల్లింగ్ QUERY, క్వెర్రీ. దీనికి వై ప్లేస్లో ఐఈడి యాడ్ చేసా V2కి, V3కి కూడా ఐఈడి యాడ్ చేశాను, V4కి V1కి ఐఎన్జీ యాడ్ చేసా, మార్క్స్ లేదు, అండ్ V5కి వై ప్లేస్లో ఐఈఎస్ యాడ్ చేసా. V2కి V3కి వై ప్లేస్లో ఐఈడి యాడ్ చేసాము, V5కి వై ప్లేస్లో ఐఈఎస్ యాడ్ చేసాము, V4 అలాగే ఉంటుంది, ఐఎన్జీ యాడ్ అవుతుంది అనమాట. క్వెర్రీ, క్వెర్రీడ్, క్వెర్రీడ్, క్వెర్రీయింగ్ అండ్ క్వెర్రీస్. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ క్వశ్చన్. క్వశ్చన్ అంటే ప్రశ్న అడగడం అనమాట. క్వశ్చన్కి V2కి V3కి ఓన్లీ ఈడీ యాడ్ చేసా, V4కి ఐఎన్జీ యాడ్ చేసాము, V5కి ఎస్ యాడ్ చేసాము. సఫిక్స్లో చాలా ఈజీ అనమాట.
క్వశ్చన్, క్వశ్చన్డ్, క్వశ్చన్డ్, క్వశ్చనింగ్ అండ్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వైట్. క్వైట్ అంటే సైలెంట్ కదా. సో క్యూయుఐఈటి క్వైట్. మీకు క్వైట్కి స్పెల్లింగ్ జాగ్రత్తగా చూస్తే యుఐఈ లోపలే ఉన్నాయి. సో క్యూకి టీకి మధ్యలో ఉన్నాయన్నమాట 3 వవెల్స్. అదే ఈ అనేది టీ పక్కన వస్తే బయటకు వస్తే అది క్వైట్ కంప్లీట్లీ అవుతుంది అన్నమాట, టోటల్లీ అవుతుంది అనమాట. సో ఇది మాత్రము సైలెంట్ క్వైట్. క్వైట్కి దీనికి ఈడీ యాడ్ చేసే వీటికి V3 కూడా ఈడీ యాడ్ చేసాము, V4కి ఐఎన్జీ యాడ్ చేసాము, V5కి ఎస్ యాడ్ చేసాము. ఎక్స్ట్రా ఏం లేవు అనమాట, ఓన్లీ సఫిక్స్లు యాడ్ చేసాము. క్వైట్, క్వైటెడ్, క్వైటెడ్, క్వైటింగ్ అండ్ క్వైట్స్. నెక్స్ట్ క్విట్. క్విట్ అంటే వదిలేయడం కదా. సో క్విట్ దీనికి డబల్ టీ ఈడీ యాడ్ చేయాలి. క్విట్టెడ్, డబల్ టీ ఈడీ. క్విట్ క్యూయుఐటీటీఈడి క్విట్టెడ్, క్విట్టెడ్ అండ్ డబల్ టీ ఐఎన్జీ క్విట్టింగ్, క్యూయుఐటీటీఐఎన్జీ క్విట్టింగ్ అండ్ క్విట్స్. ఓన్లీ V5కి V1కి ఎస్ మాత్రమే యాడ్ చేసాము. నెక్స్ట్ కోట్. కోట్ కోట్కి వచ్చేసి మనము QUOTE కోట్. దీనికి ఆల్రెడీ లాస్ట్లో ఈ ఉంది కాబట్టి ఓన్లీ డి యాడ్ చేసా. V2కి V3 కూడా డి యాడ్ చేశాను. V4కి V1లో ఉన్న ఈ తీసివేసి లాస్ట్లో ఐఎన్జీ యాడ్ చేసా. V5కి ఎస్ మాత్రమే యాడ్ చేసా. సో కోట్, కోటెడ్, కోటెడ్, కోటింగ్ అండ్ కోట్స్. ద లాస్ట్ వర్డ్ క్వాఫ్. QUAFF క్వాఫ్. దీనికి V2కి V3కి ఈడీ యాడ్ చేసాము, V4కి ఐఎన్జీ యాడ్ చేసాము అండ్ V5కి ఎస్ యాడ్ చేసాము. ఓన్లీ సఫిక్స్లు యాడ్ చేసాము, ఎలాంటి రిమూవల్ లేదనమాట. క్వాఫ్, క్వాఫ్డ్, క్వాఫ్డ్, క్వాఫింగ్ అండ్ క్వాఫ్స్. వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్లూయెంట్కి. లాంగ్వేజ్ అనేది ఫ్లూయెంట్గా ఉండాలంటే, ఫ్లూయెన్సీ అనేది బాగా రావాలంటే ఎక్కువ వర్బ్స్, ఎక్కువ పదాలు అనేవి మన దగ్గర ఉండాలన్నమాట. సో ట్రై టు లెర్న్ ద వర్డ్స్, మీనింగ్స్ రాసుకొని నేర్చుకోండి. అట్లీస్ట్ వింటే మాత్రం మీకు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు రాసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఎక్కువ గుర్తుంటుంది అనమాట. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో ఈ ప్రాక్టీస్ అనేది మిమ్మల్ని పర్ఫెక్ట్గా తయారు చేస్తుంది. సో కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ అనేది మాట్లాడవచ్చు అనమాట. అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. సో అడ్రస్ డీటెయిల్స్ అనేవి మొత్తం కూడా ఇచ్చాము. సో ట్రై టు కాంటాక్ట్ ది నంబర్ గివెన్ దేర్ అండ్ జాయిన్ ది ఆఫ్లైన్ బ్యాచెస్